Hello students, I am aptitude and reasoning trainer. So this is the first topic, CRT. CRT అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. సో నేను చాలా కాలేజెస్లో చేశాను, డిఫరెంట్ కాలేజెస్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ చేశాను. సో ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ మీద మీకు ఉన్న కమెంట్ ఏంటి తెలుసుకోవడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాం. సో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సో దేనికి యూజ్ అవుతుందంటే ఆన్ క్యాంపస్లో జాబ్ కొట్టాలి. ఆన్ క్యాంపస్లో జాబ్ కొట్టాలనుకుంటారు చాలామంది. సపోజ్ క్యాంపస్ బయటకు వెళ్తే జాబ్స్ వస్తాయో రావా అనేది మనకి అంతగా కష్టం అవుతుంది. క్యాంపస్ బయట కూడా జాబ్స్ కొట్టచ్చు, కానీ కొంచెం కష్టం అవుతుంది. డిఫరెంట్ కంపెనీస్కి వెళ్ళి ఆఫ్ క్యాంపస్ చూడాలి కదా. చెప్పులరిగేలా తిరిగితే కానీ జాబ్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అదే ఆన్ క్యాంపస్లో అయితే మన కాళ్ళ దగ్గరికి డిఫరెంట్ కంపెనీస్ వస్తుంటాయి. అది కూడా కాలేజెస్ మేనేజ్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి కొన్ని కంపెనీస్ కోఆర్డినేట్ అయ్యి సో ఇన్ని జాబ్స్ కావాలి, ఇన్ని వేకెన్సీస్ మాకున్నాయి, సో మీ కాలేజ్తో టైప్ అవుతాం, మీ కాలేజ్ నుంచి కొంతమందిని రిక్రూట్మెంట్ చేసుకుంటాం అని చెప్పి డిఫరెంట్ కంపెనీస్ వస్తుంటాయి. ఆ కంపెనీస్ వచ్చి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాయి. చూడండి, 4th ఇయర్స్లో క్యాంపస్ డ్రైవ్స్ వస్తుంటాయి. ఆ 4th ఇయర్లో ఫైనల్ ఇయర్లో సో మీరు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాంపిటీషన్. అదే ఆఫ్ క్యాంపస్ అయితే చాలామంది ఉంటారు. ఆన్ క్యాంపస్కి ఆఫ్ క్యాంపస్కి డిఫరెన్స్ ఏంటంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది ఆన్ క్యాంపస్ అయితే. ఆఫ్ క్యాంపస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ మై ఒపీనియన్ ఆన్ క్యాంపస్లోనే జాబ్ కొట్టితే చాలా ఈజీగా ఉంటుంది, లైఫ్ కూడా చాలా ఫాస్ట్గా సెటిల్ అవుతుంది. సో మీ అందరూ కూడా ఆన్ క్యాంపస్లోనే జాబ్ కొట్టాలని నా కోరిక. సో ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్కి కావాల్సిన మెయిన్ సిలబస్ ఏంటంటే టాపిక్స్ అండ్ సిలబస్ ప్రతిదీ కూడా మీకు వీడియో చేస్తూ మీ ముందుకు వస్తుంటాను. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, దట్ ఈజ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇలా. అండ్ టెక్నికల్ రౌండ్ కూడా ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు టెక్నికల్ రౌండ్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో కావాల్సిన ఇంకా అనదర్ 3 సబ్జెక్ట్స్ ఏమిటంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. సో ఐఎమ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ట్రైనర్. సో నేను యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ డీల్ చేస్తుంటాను. సో ఇంగ్లీష్ కూడా ముందు డీల్ చేసేవాడిని. అండ్ ఇంగ్లీష్ ఐ కెన్ డీల్ ఇంగ్లీష్. డిఫరెంట్ గ్రామర్ అయితే డీల్ చేస్తుంటాను. బట్ ఐఎమ్ ప్రొఫిషియన్సీ ఇన్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో దట్స్ వై ఐఎమ్ స్టార్టింగ్ విత్ దట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ టాపిక్స్. ఓకే, సో I will teach English also. Okay. Now campus recruitment training. So different కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ ఏమేమి ఉంటాయి, సో ఆ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఏంటి, ఆ కంపెనీస్ పెట్టే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, టైం లిమిట్ ఎంత ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో ఫస్ట్ కంపెనీ. సో ఈ కంపెనీలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 40 to 50 క్వశ్చన్స్ ఉంటాయి. 40 to 50 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ అయితే 60 minutes ఉంటుంది. సో 60 minutesలో 40 to 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి.
సో ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్ అనేది చెప్పలేము, ఎందుకంటే 40 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ అలా ఉంటాయి. 40 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 60 మినిట్స్కి సో ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో ఒక్కో క్వశ్చన్ ఒక్కో వేరీ అవ్వచ్చు కూడాను, డిఫరెంట్ మార్క్స్ కూడా ఉండొచ్చు. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్. సో ఒక్కో టాపిక్లో ఒక క్వశ్చన్ డిఫికల్ట్గా ఉంటే దానికి సెపరేట్ మార్క్స్ ఉంటాయి. 1.5 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ కూడా ఉంటుంటాయి ఒక్క క్వశ్చన్కి రేర్ కేసెస్లో. సో ఇందులో వచ్చే ప్యాటర్న్ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మినిట్స్ ఉంటుంది. అలాగే వెర్బల్, దట్ మీన్స్ ఇంగ్లీష్ ఉంటుంది, 15 to 18 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. అలానే లాజికల్ రీజనింగ్ ఉంటుంది, అది కూడా 20 మినిట్స్ ఉంటుంది, 10 to 12 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది. సో సెక్షనల్ టైమింగ్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షనల్ టైం లిమిట్. సో ఈ సెక్షనల్ టైం లిమిట్ ఏంటంటే సో యాప్టిట్యూడ్కి ఒక 20 మినిట్స్. సో ఫస్ట్ యాప్టిట్యూడ్ 20 మినిట్స్, అయిన తర్వాతనే నెక్స్ట్ వెర్బల్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఓపెన్ చేయగానే స్క్రీన్ ఎగ్జామ్ కండక్ట్ అవ్వగానే స్టార్టింగ్లో యాప్టిట్యూడ్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి. డిఫరెంట్ యాప్టిట్యూడ్తో స్టార్ట్ అవ్వచ్చు, వెర్బల్తో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే లాజికల్ రీజనింగ్తో అయినా స్టార్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో స్టార్ట్ చేసిన ఒక 20 మినిట్స్ తర్వాత వర్బల్ అనేది ఓపెన్ అవుతుంది. సో వర్బల్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది కనబడదు. ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కనబడదు. నెక్స్ట్ వన్, సో వర్బల్ నెక్స్ట్ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 21 మినిట్ నుంచి 40th మినిట్ వరకు వెర్బల్ కంటిన్యూషన్ అవుతుంది. ఆ నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది. లాస్ట్ 20 మినిట్స్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది. సో సెక్షనల్ టైమింగ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టీసీఎస్ సెక్షనల్ టైమింగ్ లిమిట్ ఉంటుందంటే సో యాప్టిట్యూడ్లో ఒక క్వశ్చన్ చేసి వెంటనే వెర్బల్లోకి వెళ్ళలేము, వెంటనే రీజనింగ్లోకి వెళ్ళలేము. సో యాప్టిట్యూడ్ అనేది టాపిక్ మొత్తం కంప్లీట్ అయితేనే కానీ వెర్బల్లోకి వెళ్ళగలం. సో వెర్బల్ మొత్తం కంప్లీట్ అయితేనే రీజనింగ్లోకి వెళ్ళచ్చు. సో సెక్షనల్ టైం లిమిట్ ఉంటుంది. సో టీసీఎస్. సో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందంటే మోడరేట్. సో 3 ఉంటాయి: ఈజీ, మోడరేట్, డిఫికల్ట్. సో ఇలా 3 కేసెస్లోనే ఏంటంటే ఇది మిడిల్ కేస్, అంటే మోడరేట్ కేసులో ఉంటుంది అనమాట. సో అటు ఈజీ కాదు, అటు డిఫికల్ట్ కాదు, సో మోడరేట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ఫోసిస్. సో ఫర్ ఇన్ఫోసిస్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. సో ఒక్కో క్వశ్చన్కి ఎన్ని మినిట్స్ ఉంటుందంటే ఇన్ఫోసిస్ చాలా ఎక్కువ టైం డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఒక్కో క్వశ్చన్కి చాలా ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది. సో ప్రీవియస్ టీసీఎస్ ఎగ్జామ్స్కి అయితే చూడండి 40 to 50 క్వశ్చన్స్ ఉంటాయి. 40 to 50 క్వశ్చన్స్ 60 మినిట్స్, అంటే అప్రాక్సిమేట్గా ఒక 50 క్వశ్చన్స్ అని తీసుకున్నా కానీ 60 మినిట్స్ తీసుకున్నా కానీ ఒక్కో క్వశ్చన్కి ఎన్ని మినిట్స్ ఉంటుందంటే 1 మినిట్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, 60/50 చేసుకుంటే ఓకే 1 పాయింట్ సంథింగ్ అని వస్తుంది. సో అలా కాకుండా ఇదైతే చూడండి 60 మినిట్స్ బై 30 క్వశ్చన్స్ చేసుకుంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మినిట్స్ ఉంటుందంటే 2 మినిట్స్. 60/30 చేసుకుంటే ఎన్ని మినిట్స్ ఉంటుందంటే 2 మినిట్స్ పర్ క్వశ్చన్. సో 2 మినిట్స్ పర్ క్వశ్చన్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, చాలా ఎక్కువ టైం ఉంటుంది. సో ఇక్కడ చూడండి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 10 క్వశ్చన్స్ 20 మినిట్స్. నెక్స్ట్ రీజనింగ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి 10 క్వశ్చన్స్ 20 మినిట్స్. నెక్స్ట్ వెర్బల్ కూడా 10 క్వశ్చన్స్ ఉంటాయి 20 మినిట్స్. సో కంపేరింగ్ ఆల్ కంపెనీస్, అన్ని కంపెనీస్లో కన్నా కొంచెం ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేది ఏంటంటే ఇన్ఫోసిస్. ఎందుకు ఈజీగా కొంచెం క్రాక్ చేయొచ్చు అని చెప్తున్నాను అంటే ఒక్క క్వశ్చన్కి 2 మినిట్స్ ఉంటుంది అనమాట. ఒక్క క్వశ్చన్కి 2 మినిట్స్ ఉంటుంది. 2 మినిట్స్ టైం అనేది చాలా ఎక్కువ, చాలా ఎక్కువ టైం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్తుంటే డిఫరెంట్ టైం లిమిట్స్ ఉంటాయి. సో అన్నిటికన్నా ఎస్ఎస్సి ఆర్ రైల్వేలో కన్నా రైల్వేలోకి అయితే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక
1 మినిట్ వరకు కూడా ఉంటుంది, 60 సెకండ్స్ వరకు ఆ రేంజ్లో ఉండొచ్చు. తర్వాత ఏమో ఎస్ఎస్సి సిజిఎల్ అంటే ఒక 45 సెకండ్స్ లేకపోతే 40 సెకండ్స్ అలా ఆ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ అలానే ఈ బ్యాంకింగ్స్కి వచ్చేసరికి 30 సెకండ్స్ కూడా కష్టం, 20 to 25 సెకండ్స్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయితే. సో కంపేర్ టు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా ఏది ఎక్కువగా ఈజీగా క్రాక్ చేయొచ్చు అంటే, సో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ జరిగిన తర్వాత క్యాంపస్ డ్రైవ్స్ వస్తాయి కదా, ఆ ఎగ్జామ్స్ మీన్స్ ఈ కంపెనీస్ నేను ఇప్పుడు చెప్పబోయే 8 డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఆ 8 డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ మీకు చెప్తున్నాను కాబట్టి, ఆ 8 కంపెనీస్ని లో జాబ్ క్రాక్ చేయడం ఈజీ కంపేర్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా ఈ ఎగ్జామ్స్లో ఈ డిఫరెంట్ 8 కంపెనీస్లో జాబ్ కొట్టడం ఈజీ అని చెప్తున్నాను. ఇప్పుడే మీరు కష్టపడితే ఎర్లీ ఏజ్లోనే జాబ్ కొట్టచ్చు. సో నెక్స్ట్ దీని డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందంటే మోడరేట్ డిఫికల్టీ లెవెల్. సో ఒకసారి డిఫికల్టీ లెవెల్ కూడా ఉంటుంది, మోడరేట్ లెవెల్ కూడా ఉంటుంది. సో దీనికి చూడండి, ప్రీవియస్ దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏం చెప్తున్నాను, సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దీనికి సెక్షనల్ టైమింగ్ ఉండదు. ఇన్ఫోసిస్కి అయితే సెక్షనల్ టైమింగ్ ఉండదు. సెక్షనల్ టైమింగ్ ఉండకపోతే చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా ఈజీగా చేయొచ్చు అంటే, యాప్టిట్యూడ్లో ఒక క్వశ్చన్ 10 క్వశ్చన్స్ అనేది 20 మినిట్స్ టైం ఇస్తాడు. సో 20 మినిట్స్ కాకుండా మనం దాన్ని 10 మినిట్స్లో చేసేస్తాం అనుకోండి. 10 మినిట్స్లో యాప్టిట్యూడ్ అనేది చేసేస్తాం. సో 10 మినిట్స్లో యాప్టిట్యూడ్ చేసుకుంటే 11th మినిట్ నుంచి రీజనింగ్లో క్వశ్చన్స్ చేయొచ్చు. అలాగే ఇంకా యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ టఫ్గా ఉంటే రీజనింగ్లోకి మూవ్ అవ్వచ్చు, జంప్ అవ్వచ్చు. అలాగే రీజనింగ్లో ఏమైనా క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయనుకోండి, వెర్బల్కి కూడా జంప్ అవ్వచ్చు. సో ఏ టాపిక్లోనే జంప్ అవ్వచ్చు. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 టాపిక్స్లో ఏ టాపిక్స్లోనైనా మనం జంప్ అవ్వచ్చు. 60 మినిట్స్ మనకు టైం ఇస్తారు. ఆ 60 మినిట్స్లో సో ఫస్ట్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం చూస్ చేసుకోవాలి, క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ టు అచీవ్ జాబ్ ఈజీలీ. అండ్ ద నెక్స్ట్ వన్, Cognizant. Total questions 50 questions. Time duration 70 minutes. 1 hour 10 minutes. 1 hour 10 minutes duration. And quantitative aptitude 20 minutes. Takes 20 questions have 30 minutes. Each question has 1.5 minute. Next, logical reasoning 15 questions 20 minutes. 15 questions 20 minutes. Verbal 15 questions 20 minutes. Difficulty level moderate to difficult. Okay. And next company, Wipro. Total how many questions? 50 questions. Duration 60 minutes. ఓకే. సో ఇంకా ఏ దానికి కూడాను ఏంది లేదంట, సెక్షనల్ టైం అనేది లేదు, సెక్షనల్ టైమింగ్ అనేది లేదు. సో వెర్బల్ అబిలిటీ 15 క్వశ్చన్స్ 20 మినిట్స్. నెక్స్ట్ మోడరేట్ లెవెల్లో ఉంటుంది విప్రో ఎగ్జామ్. నెక్స్ట్ వన్ యాక్సెంచర్ 50 క్వశ్చన్స్ 90 మినిట్స్. ఓకే. యాక్సెంచర్ నియర్లీ 2 minutes. Suppose 90 minutes, the time is 90 minutes, but the actual time is 90 minutes. But let's assume it's 100 minutes. Out of how many questions? 50 questions. 2 minutes, approximate 2 minutes. It takes 2 minutes. Each question takes 2 minutes. So this is also in this company has more time to solve. So difficulty level, okay, listen. Quantitative pattern, coming to the pattern. Quantitative aptitude 15 questions 30 minutes. Logical reasoning 15 questions 25 minutes. Verbal ability 15 questions 20 minutes. Puzzle or reasoning, puzzle questions. Okay, I'll describe all these puzzle reasoning, logical reasoning, and quantitative aptitude, and verbal also. Okay, and the difficulty level is moderate. Okay, and next one, Capgemini. Total questions 70 questions. Time
90 minutes. Okay, next, so quantitative aptitude 16 questions, 18 minutes. Logical reasoning 12 questions, 18 minutes. English or verbal ability 18 questions, 18 minutes. Game based aptitude. Okay, game based aptitude 24 questions, 36 minutes. It takes major role in, okay, it takes major role game based aptitude 24 questions. Difficulty level easy to moderate. Okay, next one, Tech Mahindra. Total questions, how many questions? 40 to 50 questions. Total duration 60 minutes. And the pattern is quantitative aptitude 15 to 20 questions, 20 minutes. Logical reasoning 15 questions, 20 minutes. Verbal ability 10 to 15 questions, 20 minutes. Difficulty level moderate. And the final one, Deloitte. Total questions 40 questions, 40 minutes. Okay, aptitude takes 15 questions, 15 minutes. 10 questions. Reasoning 10 questions, 10 minutes. Verbal ability 15 questions, 15 minutes. So easy level, difficulty level, moderate to difficult. Okay guys, these are the 8 companies you have. సో ఈ 8 కంపెనీస్ యొక్క ప్యాటర్న్ అండ్ సిలబస్ కూడా మీకు, సిలబస్ కూడా మీకు ఈచ్ సిలబస్ చెప్తుంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను నెక్స్ట్ వీడియోలో. యాప్టిట్యూడ్ సిలబస్ అండ్ రీజనింగ్ సిలబస్ అండ్ వర్బల్ ఎబిలిటీ సిలబస్. ఓకే, I'll explain all. Okay, I'll tell those all topics include, okay, individually in different subjects in the coming videos. Okay, సో different క్వశ్చన్స్ డిఫరెంట్ లెవెల్స్లో షార్ట్ కట్స్ చెప్పుకుంటూ మూవ్ అవుదాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Subscribe for knowing more knowledge. Thank you.